ఇక ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసులన్నీ వేరువేరు ప్రాంతాల నుంచి విడివిడిగా నమోదయ్యాయన్నారు. ఎక్కడ క్లస్టర్ అవుట్ బ్రేక్ జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఇక ముందస్తు జాగ్రత్తగా వైరస్ రూపాంతరాన్ని గుర్తించేందుకు 5 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి కరోనా కేసు జూన్ 26న కడప జిల్లాలో వెలుగు చూసింది. ఇక జూలై 1 నుండి జూలై 16 మధ్య మరో 11 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది. ఇందులో అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదవగా గుంటూరులో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక జూన్ 26 నుండి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా తేలింది. ఇక కాకినాడకు చెందిన మరో వ్యక్తికి తమిళనాడులోని సిఎంసి వెల్లూరులో పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. ఇక జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కేరళలో 115 కేసులు నమోదు కాగా కర్ణాటక 64, మహారాష్ట్ర 43, తమిళనాడు 39, అండమాన్ నికోబార్ దీవులు 18, ఢిల్లీ 18, రాజస్థాన్ 12 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.